హలో గైస్, వెల్కమ్ టు లీలా మాధురి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీవర్స్ అంటే చేనేతలు నేసిన చీరని, పట్టు చీరని ఎలా మడుస్తారనేసి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, ఈ శారీని మా మామయ్య సొంతగా మగ్గం మీద చేతితో నేసారండి. చాలా బాగుంటుంది. వెంకటగిరి పట్టు శారీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఒకప్పట్లో ఈ వెంకటగిరి పట్టు శారీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మామూలుగా పట్టు శారీస్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది కదా. చూడండి, ఈ శారీ ఎంత బాగుందో, డబుల్ కాంబినేషన్లో వచ్చింది కదా. ఈ శారీని ఎన్నో రోజులు కష్టపడితే ఈ శారీ అవుతుందండి. దీని వెనుక మా అత్తమ్మ కష్టం కూడా ఉంటుంది. పొడుగు తోడడం కానీ, కండి చుట్టడం కానీ, అల్లు పట్టడం కానీ, అచ్చు అతకడం కానీ, ఇంత ప్రాసెస్ ఉంటుంది. మా మామయ్య దానిని నేసేటప్పటికి కనీసం ఒక 10 రోజులు అయితే కానీ ఒక మంచి శారీ రెడీ అవ్వదండి. అంత కష్టపడాలి. కానీ ప్రజెంట్ డేస్లో అయితే వీటికి అంత డిమాండ్ తగ్గిపోయిందండి. ఎందుకంటే పట్టు విలువ చాలా పెరిగిపోయిన దానివల్ల, రేట్లు చాలా పెరిగిపోయిన దానివల్ల ఇవి ఎక్కువగా కొనటం లేదు. నేసేదానికేమో బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కొనేదానికి వచ్చేటప్పటికి ఇది చాలా తక్కువగా అడుగుతారండి రేట్లు. అంత తక్కువ అయిపోయింది. చూడండి, శారీ అయితే ఎంత బాగుందో. ఇది కాటన్ మీద పట్టు అండి. మా మామయ్య గారు ఇదే నేస్తారు ప్రజెంట్. చాలా బాగుంటుంది. వీళ్ళు మడత పెడుతున్నారు కదా, ఈ మడత అనేది ఎలా ఉంటుందంటే మనం ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అంత నీట్గా మడత పెడతారండి. చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారో. ఈ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. శారీ మొత్తం డబుల్ కలర్లో వచ్చి చాలా బాగుంది కదా. చూడండి, మా బుడ్డది చూడండి మధ్యలో ఎలా చేస్తూ ఉందో, వర్క్ చేయనీయకుండా. మా మామయ్య మధ్యలో ప్యాంపర్ చేస్తున్నారు త్రిషమ్మని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మడత. ఎంతో కష్టపడితే కానీ ఒక శారీ రెడీ అవ్వదండి. శారీ రెడీ అవ్వాలంటే ఫస్ట్ మా అత్తమ్మ పడుగులు తోడి, కండిలు చుట్టి, మళ్ళక అల్లు పట్టి, అచ్చు అతికి, మా మామయ్య గారు నేస్తేనే ఒక 10 రోజుల్లో ఒక చీర రెడీ అవుతుందండి. దానికి ఉండే శ్రమ ఎంత ఎక్కువగా ఉంటుందంటే అంత ఎక్కువగా ఉంటుంది. మగ్గం పని అంటే ఒకరి పని కాదండి. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కష్టపడితేనే ఒక చీర రెడీ అవుతుంది. అంత కష్టం అండి. కానీ విలువ మాత్రం దీనికి ఉండదు. అది ఏంటో తెలీదు. నేసేదానికి వచ్చేటప్పటికి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, కొనేదానికి వచ్చేటప్పటికి చాలా తక్కువగా అడుగుతారండి. అది అంటే విలువ తెలుసుకొని కూడా కొంతమంది ఇలా చేస్తారు, తక్కువకి అడిగినట్టు చూస్తారు. అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కానీ మీకు మగ్గం మీద అంటే చేనేతలు జరిగే ప్రాసెస్లో మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను. అంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా, అచ్చతకడం అని, కండీలు చుట్టడం అని, పడుగులు తోడడం అని, అల్లు పట్టడం అని, అలా ఉంటాయి కదా. పెడతాను. సబ్స్క్రైబ్.